మన యొక్క సద్గురు జ్యోతిషాలయంలో వార ఫలాల్లో తీసుకుంటే మే 15 నుండి మే 21, 2026 వరకు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వేడి తాపడం ఎక్కువ ఉంది. మన యొక్క ప్రేక్షక మిత్రులందరూ కూడా ఎప్పుడా ఎదురు చూస్తూ ఉంటారు 15వ తారీఖు నుంచి నాకు ఎలా ఉంది అని చెప్పి. ఆ సమయం ఆసన్నమైంది. గ్రహాలు మనకు అనుకూలించడానితో పాటు మనం కూడా సమాజానికి నేను సహితం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిస్తానట్టుగా ఒక చలివేంద్రం ఏర్పాటు చేయండి. చలివేంద్రం ఏర్పాటు చేయడం కుదరట్లేదు. కొన్ని చిన్న చిన్న వాటర్ బాటిల్ తీసుకోండి. 1/2 లీటర్ వాటర్ బాటిల్ లేదా 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని అలా మీరు బండి మీదనో కారులో పోతూ ఉండగా స్ట్రేంజర్స్ ఒక 10 మందికి 20 మందికి పెట్టండి. మీ వ్యక్తిగత జాతకం ఎలా ఉంటుందో వాళ్ళ జాతకానికి కూడా మీరు ఒక గురువుగా మారుతారు. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. అందరికీ కూడా ఏదో ఒక వ్యాపార ఉద్యోగ వ్యవహారాలు అన్ని తెలుసుకోవాలని కోరిక ఉంటుంది కదా, దాన్ని మనం విశ్లేషిద్దాం ఈ వారం అంతా కూడాను. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. ఇంకా జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మే 15 నుండి మే 21, 2026 వరకు ఈ వారం శుభాశుభ ఫలితాలు. నా హృదయంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, అంత అద్భుతం. ఈ వారం ఎలా ఉండబోతుంది అనంటే కంట్రోల్ వీక్. మీకు మీరు భావోద్వేగాలు కంట్రోల్ చేస్తే విజయం మీ చేతిలో ఉంటుంది. కుజుడు లగ్నాధిపతిగా, గురువు వచ్చేస్తున్నాడు, శని మీకు అద్భుతాన్ని కలిగిస్తున్నాడు, బుధుడు క్యాల్కులేషన్ ప్లానింగ్ అవసరాన్ని ఇస్తున్నాడు. సడన్ చేంజెస్, స్ట్రాంగ్ ఇన్నర్ ప్రెషర్స్ కూడా వస్తున్నాయి. ఇక వ్యాపారంలోకి తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది, కానీ అగ్రెసివ్ డిసిషన్స్ తీసుకోకండి. ఉద్యోగంలో ఆఫీస్లో చిన్న చిన్న పాలిటిక్స్ ఉంటుంది, దాన్ని మీరు ఓవర్కమ్ చేస్తారు. హిడెన్ ఆపర్చునిటీస్ చాలా వస్తున్నాయి. సడన్ చేంజెస్, షిఫ్టెడ్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆర్థికంగా పెండింగ్ మనీ అన్ని వచ్చేస్తాయి. అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్ కూడా పాసిబుల్, కానీ రిస్క్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకండి. ఎమోషనల్ టెన్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క వారం అంతా కూడా కుటుంబంలో మీ మాటలో కఠినత్వం తగ్గించుకోవాలి. ట్రస్ట్ మెయింటైన్ చేయండి. ప్రతి ఒక్కరిని నమ్మండి, అందరినీ ట్రస్ట్ చేయండి. రాజకీయ రంగంలో సీక్రెట్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. స్ట్రాటజీ వల్ల గెయిన్ అవుతారు. అండర్ గ్రౌండ్ రిసోర్స్, నీరు భూమి లాభిస్తాయి. వ్యవసాయదారులకి డీప్ ప్లానింగ్ అవసరం. కోర్టు కేసులు మీకు అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఛాన్స్ ఉంది, కానీ పేషెన్స్ చాలా అవసరం ఉంటుంది. షేర్ మార్కెట్ హై రిస్క్ హై గెయిన్ జోన్. ఈ వారం అంతా ఎమోషనల్ ట్రెండింగ్ అస్సలు వద్దు. ఆ ట్రేడింగ్ లో ఎమోషనల్ ట్రేడింగ్కి వెళ్ళారో ఇబ్బంది పడతారు. విద్యార్థులు బాగా కాన్సన్ట్రేషన్ తో చదవాలి. రీసెర్చ్ సబ్జెక్ట్స్ కి మంచిది, ఇది టాప్ పెర్ఫార్మెన్స్ ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఐటీ రంగం వారికి చాలా బాగుంటుంది. దీంట్లో ఎలా ఉంటుందంటే కళాకారులకి, ప్రత్యేకించి సినిమా టీవీ కళాకారులకి ఇది యోగ కాలం అని కూడా చెప్పొచ్చు. బీపీ, హీట్, యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. ఆరోగ్యపరంగా స్ట్రెస్ కంట్రోల్ చేసుకోండి. సడన్ లక్ యాక్టివేట్ అవుతుంది, జాగ్రత్త. అద్భుతాన్ని ఇస్తుంది. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన చేయండి. కుజుని ఇన్ఫ్లుయెన్స్ చేసుకోండి. ఎరుపు పువ్వులు దేవుడికి సమర్పించండి. ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని ఎప్పుడు చెప్తూ ఉండండి. పేదలకు అన్నదానం చేయండి, చెప్పులు దానం చేయండి, గొడుగు దానం చేయండి, మంచినీటి సరఫరా చేయండి. ఈ వారం మీరు ఒక ఎమోషనల్ టెస్ట్ గా కూడా ఉంటుంది. మీ శక్తి మీకు విజయం ఇస్తుంది. అదే అదుపులో లేకపోతే అది నష్టం కూడా తెచ్చిపెడుతుంది. జాగ్రత్త, విజయం వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు కనబడుతున్నటువంటి నంబర్ కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. అంతకంటే ఒక చిన్న సూచన ఏమంటే, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి, చక్కగా తెలుసుకోండి, విజయం వస్తుంది. మే 21, 2026 ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉందంటే, ఇదొక రియలైజేషన్ వీక్ అని కూడా చెప్పచ్చు. మీరు గ్రహించే విషయం మీ దిశను పూర్తిగా మారుస్తుంది. గురువు లగ్నాధిపతిగా ఉండి మనశ్శాంతిని ఇస్తున్నాడు. శని లగ్నంపై ప్రభావం, ఏళ్ళనాడు శని నడుస్తుంది, జన్మ శనిగా ఉన్నాడు. కర్మ పరీక్షలు ఆలస్యం అవుతున్నాయి. కుజుడు ఆలోచన వేగం, ఎమోషనల్ డిసిషన్స్ ఇస్తున్నాడు. బుధుడు కమ్యూనికేషన్ జాగ్రత్త కల్పిస్తున్నాడు. కాస్త నెమ్మది, లోపల ప్రశాంతత ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు.
జాబ్ లో కాస్త స్లో ఉంది, కానీ స్టేబిలిటీ ఉంటుంది. బిజినెస్ లో క్రియేటివ్ ఐడియాస్ వర్క్ అవుతుంది, కానీ వెంటనే క్విక్ రిజల్ట్స్ ని ఎదురు చూడకండి. నిదానంగా ఉండండి. ఈ వారం అంతా కూడా మిశ్రమంగా ఉంది, నిదానంగా ఉండండి. కొంచెం ఆర్థికంగా స్టేబుల్ ఉంటుంది, ఎక్స్పెండిచర్స్ కూడా అదే విధంగా ఉంటుంది. సేవింగ్స్ ఎక్స్పెక్ట్ చేయకండి ఈ వారం. ఇంకా కుటుంబ విషయానికి వచ్చేటప్పటికి ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది, ఒక శుభవార్త వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. రాజకీయ రంగం వారికి ఇన్ఫ్లుయెన్స్ స్లోగా పెరుగుతుంది, సైలెంట్ సపోర్ట్ పెరుగుతుంది. వ్యవసాయదారులకి నీటి సంబంధిత పనులన్నిటి కూడా, మరమ్మతులన్నీ కూడా చేసుకుంటారు. కోర్టు కేసులు స్లో ప్రోగ్రెస్ అవుతున్నాయి, కానీ పాజిటివ్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ మీడియం సేఫ్. ఇన్ఫ్యూషన్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మటుకు చాలా ఇబ్బంది పడతారు. విద్యార్థులు కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయాలి. క్రియేటివ్ సబ్జెక్ట్స్ కి మంచి సమయం ఇది. గైడెన్స్ తీసుకుంటే సక్సెస్ అవుతారు. ఈ కామర్స్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇది మంచిది. కళాకారులకి చాలా మంచి అవకాశం. వివాహం కాని వారికి ఇది ఒక మంచి అవకాశం వస్తుంది. ఇంకా ఆరోగ్యపరంగా మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది, కానీ లేజినెస్ అనేది పెరుగుతుంది. రొటీన్ మెయింటైన్ చేయాలి. అదృష్టం ఈ వారం మీకు 60%గా ఉంది, 40% ఇబ్బందిగా ఉంది. పరిహారాలు తీసుకుంటే గురు భగవాన్ని ప్రార్థన చేయండి, పసుపు పువ్వులతో అర్చన చేయండి. గురు భగవానునికి ఒక 108 శనగలతో చేసినటువంటి మాలను తీసుకుపోయి స్వామివారికి వేసి నమస్కారం చేయండి. ఓం నమో నారాయణ అని చెప్పి మహావిష్ణు ఆలయాలు కూడా చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ప్రతిరోజు అవకాశం ఉంటే, లేదా వినండి, చాలా బాగుంటారు. ఈ వారం పెద్ద చేంజెస్ కనబడకపోయినా స్ట్రాంగ్ బేస్ అనేది ఏర్పడుతుంది. నిశ్శబ్దంగా జరుగుతున్న మార్పే మీ జీవితాన్ని పెద్ద మార్పుగా మార్పిస్తుంది. ఓవరాల్ జాగ్రత్తగా ఉండండి, విజయం వస్తుంది. లైట్ కూడా ఉన్నాయి. ఈ వారం మీకు బిజినెస్ ఎలా ఉందంటే పెద్ద డీల్ ఫైనలైజ్ అయ్యే అవకాశాలు గట్టిగా కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు లీడర్షిప్ రోల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సీనియర్స్ మీపై ట్రస్ట్ పెరుగుతుంది. ఈగో వల్ల కాన్ఫ్లిక్ట్ రావచ్చు. బెస్ట్ స్ట్రాటజీ లీడ్స్ విత్ కామ్నెస్ అని చేసుకోవచ్చు. ఆరోగ్య పరిస్థితి ఇన్కమ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. నెట్వర్క్ ద్వారా గెయిన్ చేస్తారు, కానీ ప్రెస్టేజ్ కోసం అన్నెసరీ స్పెండింగ్ చేస్తారు. ఇక కుటుంబ విషయంలో భార్యాభర్తల మధ్య ఈగో క్లాష్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు సాఫ్ట్ గా ఉంటే సమస్యలు అవాయిడ్ అవుతాయండి. రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ముఖ్యం, అది ఎంతటి వారైనా. రాజకీయ రంగంలో పబ్లిక్ ఇమేజ్ కొంచెం లైట్ గా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. ప్రజాక్షేత్రం లేనప్పుడు అహంకార ధోరణితో వెళ్లకుండా కొంచెం ఒక మెట్టు దిగి మాట్లాడితే మీ మాటకు వెయిట్ పెరుగుతుంది. వ్యవసాయదారులకి ఎవరైనా మెంటర్ని పిలుచుకొని ఎలా మంచి వ్యవసాయంలో ఇంప్రూవ్ చేసుకోవచ్చు టెక్నాలజీ ద్వారా అనేది కొంచెం నేర్చుకుంటే చాలా బాగుంటుందని కనబడుతుంది. ఆపోజిట్ దీంట్లో ఎలా ఉంటుందంటే టీం వర్క్ కూడా మీరు ఎలా చేయాలి, ఈ నాటులు వేయడమా లేకపోతే ఇంకోటి విత్తనాలు వేయడమా, లేదా కొంచెం మాట్లాడితే చాలా మంచిది. ఇంకా కోర్టు కేసులో ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ ఆపోజిట్ సైడ్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది, కాబట్టి పేషెన్స్ అవసరం. ఒక రకంగా చెప్పాలంటే నెగిటివ్ లైన్సే ఎక్కువ కనబడుతున్నాయి, జాగ్రత్త. ఇంకా షేర్ మార్కెట్ అస్సలు బాగాలేదు, జాగ్రత్త. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల లాస్ అయ్యే అవకాశాలు బాగున్నాయి. ఇంకా విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్ చాలా గట్టిగా చదవాలండి. కాన్సన్ట్రేషన్ ఎఫర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఆరోగ్యం ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. కార్డియా రిలేటెడ్ కూడా కనబడుతుంది, జాగ్రత్త. బీపీ, హీట్ రిలేటెడ్ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఇంకా 50-50గా ఉంది ఈ వారం అంతా కూడాను. పరిహారాలంతా ఆరోగ్యం కొరకు సూర్యనారాయణకి అర్ఘ్యం వదలండి. రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఇలా అర్ఘ్యం వదలండి 7 సార్లు. ఓం సూర్యాయ నమః చెప్తూ వినండి, వదలండి. ఆదిత్య హృదయం ఎక్కువ పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి. గోమాతకు గడ్డి పెట్టండి, చక్కగా మంచి గడ్డి, ఆకుకూరలు అవన్నీ కూడా పెట్టండి. ఈ వారం అంతా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారం. మీ ఈగో తగ్గిస్తే ఈ వారం మీకు పెద్ద లాభం ఉంటుంది. రాజుగా ఉండాలి, కానీ వినమ్ర రాజుగా ఉంటే రాజ్యం నిలుస్తుంది.